ఒక్కసారి చూడండి కన్నయ్య వేషాలు ఎలా ఉన్నాయో. ఇంత లేడు కానీ వాడి స్టైల్ చూడండి. వీడిప్పుడే ఇన్ని కథలు పడతాడు, ముందు ముందు ఇంకెన్ని లొల్లులు తెస్తాడో ఏమో, నాకైతే డౌటే. దేవుడా, పెద్దలు చెప్పింది కూడా నిజమేనండోయ్, మేనమామ పోలికలు కూడా వస్తాయి అంటారు. వీడి వేషాలు చూస్తే నిజమే అనిపిస్తుంది. మీరేమంటారు? నిజమే కదా నేను చెప్పింది? అయినా పిల్లలు అల్లరి చేస్తేనే యాక్టివ్గా ఉన్నారని అర్థం. కాలం ఎంత తొందరగా పరిగెడుతుందో చూడండి. నిన్న మొన్నటి దాకా చిన్నగా ఉన్నవాడే అప్పుడే 8 years బర్త్డే చేసుకుంటున్నాడు. ఎవ్రీ ఇయర్ బర్త్డే మాత్రం చాలా గ్రాండ్గా చేస్తాం, కానీ ఈ ఇయర్ మాత్రం సింపుల్గా జరిగిపోయింది. ఎందుకంటే అందరూ మేడారం జాతరకు అయితే వెళ్ళిర్రు. ఒక్కసారి అయితే మా వెనకాల ఉన్న డ్రాయింగ్స్ చూడండి, అవన్నీ మా చిట్టి తల్లి వేసినాయే, అలా నింపేస్తుంది అంతే. వాటిని చూసి అయితే వాళ్ళ అయ్య తెగ మురిసిపోతాడు. అబ్బో, పెద్ద గిఫ్టే తెచ్చినట్టుందే తమ్ముడికి. చిట్టి తల్లి తెచ్చిన గిఫ్ట్ చూసి అయితే నేను కూడా షాక్ అయినా, కన్నయ్యతో పాటు. వాడు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడో. వాళ్ళిద్దరు హ్యాపీనెస్ చూసి మాత్రం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళ బాండింగ్ ఎప్పుడు ఇట్లనే ఉండాలి. ఈ పాప అయితే మా చిట్టి తల్లి వాళ్ళ ఫ్రెండు, వాళ్ళ మమ్మీ కూడా నా ఫ్రెండే లేండి. తను కూడా ఒక గిఫ్ట్ తెచ్చింది చూడండి, దాన్ని కూడా ఎంత ఎక్సైట్గా ఓపెన్ చేస్తున్నాడో. బర్త్డే అంటేనే గిఫ్టులను చూసి హ్యాపీనెస్, అంతే కదండి. చిన్నప్పటి రోజులే వేరు. చిన్నప్పటి రోజులు అంటే గుర్తొచ్చాయి. నేను కూడా నాన్న కుట్టినే, మా చిట్టి తల్లి వాళ్ళ డాడీ లాగా. వచ్చాడండి హీరో చూడండి. వీళ్ళ డ్యాన్సులు చూడండి ఒకసారి. మా చిట్టి తల్లి అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే డ్యాన్స్ ఇరగదీసింది. మా కన్నయ్య కూడా చాలా బాగా వేస్తున్నాడు కదా. పిల్లలందరూ కూడా డ్యాన్స్ చాలా బాగా చేసిర్రు, అందరూ చాలా బాగా ఎంజాయ్ చేసిర్రు. కన్నయ్య గారు అయితే ఫుల్ హ్యాపీ. ఇక మా కన్నయ్య గారి సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగినాయి. డ్యాన్సులు అయితే ఒక్కొక్కరైతే ఇరగదీసిర్రు. వీళ్ళిద్దరి గురించి చెప్పాలంటే అబ్బోబ్బో చాలానే ఉంది లేండి. వీళ్ళిద్దరైతే ఒక జోడి, ఎక్కడికి వెళ్ళినా వీళ్ళిద్దరి జోడీనే. డ్యాన్స్ మాత్రం ఇరగదీస్తారు. ఎక్కడో డ్యాన్స్ స్కూల్ అనుకునేరు కాదులేండి, సెల్లులో చూసి మాత్రమే నేర్చుకుంటారు. అది కూడా 5 minutesలోనే పాట మొత్తం నేర్చుకుంటారు. అంత టాలెంట్ ఉంది వీళ్ళ దగ్గర. ఆగండి, ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.